జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనపై వందే భారత్ రైలు తొలికూత పెట్టింది. ఈ వంతెనపై శనివారం వందే భారత్ రైలు ఫస్ట్ ట్రయల్ రన్స్ ను నిర్వహించారు. ట్రయల్ రన్స్ లో భాగంగా శ్రీమాత వైష్ణోదేవి కత్రా స్టేషన్ నుంచి శ్రీనగర్ స్టేషన్ వరకు వందే భారత్ రైలు పరుగులు తీసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక వందే భారత్ టికెట్ ధర విషయానికి వస్తే ఢిల్లీ నుంచి కశ్మీర్ కు 1500 రూపాయల నుంచి 2100 రూపాయలుగా నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. రైలు మార్గ మధ్యలో జమ్మూ శ్రీమాత వైష్ణోదేవి కత్రాలో స్టాప్స్ ఉండనున్నట్లుగా సమాచారం. కశ్మీర్ లోయలోని అతి శీతల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ వందే భారత్ రైలును ప్రత్యేకంగా రూపొందించారు. నీరు గడ్డకట్టకుండా ఉంచేలా అత్యాధునిక హీటింగ్ వ్యవస్థలను ఇందులో ఏర్పాటు చేశారు. కాగా గతేడాది జూన్లో ఈ వంతెనపై రైలు ట్రయల్ రన్నును విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే. నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున ఉన్న ఈ రైల్వే వంతెన పొడవు 1315 మీటర్లు. ఇప్పటి వరకు చైనాలోని బెయిపాన్ నదిపై నిర్మించిన 275 మీటర్ల పొడవైన షుబాయి రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. ప్యారిస్ లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్ తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండటం విశేషం. కశ్మీర్ను భారత్లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను నిర్మించారు. మొత్తం 272 కిలోమీటర్ల మేర ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింకు ప్రాజెక్టును నిర్మించారు. ఈ లింకు ప్రాజెక్ట్ దాదాపు పూర్తయింది. కత్రా, రిసియా మధ్య కొంతమేర పెండింగ్ లో ఉంది. ఇది మరికొన్ని రోజుల్లోనే పూర్తి కానుంది. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక రైళ్లు రియాసీ జిల్లాలోని అంజీ వంతెన, చీనాబ్ వంతెన ద్వారా ఉధంపూర్, జమ్మూ, కాట్రా గుండా వెళతాయి. సంగల్దాన్, బనిహాల్ మీదుగా నేరుగా శ్రీనగర్, బారాముల్లా చేరుకుంటాయి. దీంతో రోడ్డు మార్గంతో పోలిస్తే 6 గంటలు ఆదా అవుతుంది. ప్రయాణం కూడా చాలా సులభతరం.